మూర్ఖుల మాటలకు అభివృద్ధితోనే సమాధానం. మంత్రి శ్రీధర్ బాబు చురక. మంత్రపురిని సరస్వతి నిలయం చేయడమే లక్ష్యం. యువత భవిత కోసం మంతనిలో ఏటీసీ ఏర్పాటు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ. మూర్ఖుల మాటలకు మంతనిలో నేను చేసే అభివృద్ధితోనే సమాధానం చెబుతున్నానని ప్రతిపక్ష నాయకులకు మంత్రి శ్రీధర్ బాబు చురకలంటించారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యువతకు భవిష్యత్తు చూపడానికి 45 కోట్లతో ఏటీసీని ఏర్పాటు చేయబోతున్నామని, మంత్రపురి సరస్వతి నిలయంగా మార్చడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఎవడన్ని పిచ్చి కూతలు కూసినా పట్టించుకోనని, మంతని ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం ముందుకు సాగుతారని ఉద్ఘాటించారు. 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతానికి జేఎన్టీయూ, వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఐటీఐ లాంటి అనేక సంస్థలు తీసుకొచ్చానని, ఇప్పుడు మరిన్ని సంస్థలు తీసుకొస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. క్షేమానికి సంబంధించి ఇటు పెన్షన్లు కానీ, మనము కళ్యాణ లక్ష్మి కార్యక్రమాలు కానీ, మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయ నిధి నుంచి మరి ఇస్తా ఉన్న చెక్కుల కార్యక్రమం విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ, మొదటగా రాష్ట్రానికి సంబంధించి, ప్రజానికానికి సంబంధించి ఎప్పుడు లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎవరికైతే ఆరోగ్యశ్రీ వర్తింప కావటం లేదో, ఎవరికైతే ఆ ఆపత్ సమయంలో ఆ ఆసుపత్రిలో వెంటనే చికిత్సలు చేయాలని, చికిత్స చేసుకుంటున్న పేదవాళ్ళందరికీ కూడా మనం ఆదుకోవాలని ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మనం వారికి వీలున్నంత వరకు నిధులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ ప్రయత్న భాగంలోనే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి మరి ఇప్పటి వరకు ఉన్న 5 నుంచి 6 నెలల కాలయంలో, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉంటున్నాయి కనుక ఆ దరఖాస్తులు వచ్చిన వెంటనే దానికి పరిశీలన చేయడానికి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు వివిధ ఆసుపత్రులతో మాట్లాడి ఆ బిల్లులు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి దానికో 2-3 నెలల సమయం పడతా ఉన్న సందర్భాన్ని ఈరోజు మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి కూడా అందరికీ కూడా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి మీకు అందరికీ కూడా ₹1,00,000 చొప్పున అందించే కార్యక్రమంతో పాటు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఒక ప్రయత్నం భాగంలో అనేక సందర్భాల్లో మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన మా యువతకు కూడా, ఎందుకంటే 10th పాస్ అయి, ఇంటర్మీడియట్ పాస్ అయి ఈరోజు పరిశ్రమలకు సంబంధించి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఒక ప్రధానమైన ఇన్స్టిట్యూట్లు ఒకటి ఐటీఐలు, పాలిటెక్నిక్లు. ఆ ఐటీఐలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి వాటన్నింటినీ కూడా ఏటీసీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ గా ఏర్పాటు చేసింది. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అంటే దీంట్లో మరి ప్రవేశం పొంది దీంట్లో చదువుకునే సంవత్సరం పూర్తి స్థాయిలో చదువుకున్న విద్యార్థికి పరిశ్రమలకు అవసరం వచ్చే విధంగా అక్కడ మరి నూతన సాంకేతిక పరంగా ఉన్న మిషన్లను ఏర్పాటు చేసి మొన్ననే కాటారంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేశాం దాదాపు 35 కోట్ల రూపాయలతో. నేను ముఖ్యమంత్రి గారిని కోరిన
ఆ ప్రాంతానికి సంబంధించిన యువత మీ అందరి ఆశీస్సులతో నేను ఈరోజు ఎమ్మెల్యేగా అయినా మంత్రిగా అయినా ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించి మాకొక ఏటీసీని ఇవ్వాలని మేము కూడా ప్రతిపాదించడం ముఖ్యమంత్రి గారు దానికి అంగీకరించి ఈరోజు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ మంతని కేంద్రంలో ఒక ఏటీసీని ఏర్పాటు చేసుకుంటాను. నేను ముందే చెప్పిన ఇది సరస్వతి నిలయంగా తేల్చే కార్యక్రమం చేస్తామని. వెనుకకు పోయే ప్రసక్తే లేదు. మూర్ఖులు ఏ విధంగా ఏం మాట్లాడినా పడుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం చేయాల్సిన పని ఇట్లాంటి పేద పిల్లలకు సంబంధించి 10th ఇంటర్మీడియట్ చదువుతున్న వారికి 1 ఇయర్ పూర్వకంగా ఐటీఐ ఏటీసీ సెంటర్లో శిక్షణ ఇచ్చి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో వారికి అందరికీ ఈ శిక్షణ పొందిన వారందరికీ కూడా డిమాండ్ ఉన్నది. వాటిని ఇంజనీర్ల కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. ఐటీఐ చేసిన వారికి, పాలిటెక్నిక్ చేసిన వారికి. మరి ఇక్కడ కూడా అందరినీ కూడా అతి త్వరలో ఈ వచ్చే విద్యాభ్యాసం నుంచి ఇక్కడ ఏటీసీ ఇక్కడ కేంద్రాన్ని కాలేజీని ఏర్పాటు చేయబోతున్నాం. దీన్ని సహకరించిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఆ రోజు మనం పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్, ఆ రోజు మనం పెట్టిన ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్, ఆ రోజు రైతు పరిశోధన కేంద్రాన్ని పెట్టినాం. ఆ వైపు మరి పాలిటెక్నిక్ ఐటీఐని ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మళ్ళొక్కసారి ఇక్కడ మరి 10 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ యువతకి దారి మార్గం చూపెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక ఏటీసీ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది మీ అందరి మరి ఆశీస్సులతో మనం సాధించిన కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికం